హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ జేసేటోళ్ళు, లైక్ జేసేటోళ్ళు, కామెంట్ జేసేటోళ్ళు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. ఇది సండే రోజు వ్లాగు. సండే రోజు ఇగ శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు పిల్లలు ఇంట్లోనే ఉండే. దాంతో మా ఆయన గూడా ఇంట్లోనే ఉండే. మస్తు పనుండే. ఇగ ఆదివారం అయితే బట్టలైతే పిండేత్తాను. ఇగ సోమవారం మళ్ళా స్కూల్లు అవన్నీ ఉంటాయని జెప్పి ఇక్కడైతే 8 అయితాంది. బట్టలైతే ఆల్రెడీ ఒకసారి పిండేసిన. ఇక అయితే బయట ఆరేస్తా. ఇక మా పెద్దోడు, మా చిన్నోడైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇగ మా ఆయనైతే జిమ్‌కి పోయిండు. మా ఆయన జిమ్‌కొచ్చేలోపు అంటే జిమ్ నుంచి వచ్చేలోపు నేనైతే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేత్తా. ఇయాల బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉప్మా చేత్తాను సింపుల్‌గానే. దాంతో పాటు ఈరోజు మా ఆయన చికెన్ కర్రీ, దాంతో పాటు దాని కాంబినేషన్‌ల గోంగూర పచ్చడి చేత్తాండు. ఇక్కడ చూత్తారు కదా 8 అయితాంది గానీ ఎండ మాత్రం ఘోరంగున్నది. ఇగ మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి. ఇక మళ్ళా 4 రోజులుగా ఎండలైతే కొడతాన్నాయి. మస్తు కొడతాన్నాయి. ఇగ అందుకే బట్టలు కూడా ఆరేత్తానా. ఇక్కడైతే లేచిన వెంటనే నేను ఫస్ట్ అయితే డ్రింక్ తాగుతా. అదేం డ్రింక్ అనుకుంటారా? ఫస్టు నీళ్ళైతే ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఆ నీళ్ళు మనం వేడి అయిన తర్వాత అందులో మనం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఓమ, ఒక టేబుల్ స్పూన్ కలోంజి, 2 దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం ముక్క ఇవన్నీ ఏసుకొని మంచిగా నీళ్ళని మరగనియ్యాలి. ఇవి బరకగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నా మంచిదే. ఇగ నాకు కుదురుతలేదు మిక్సీ పట్టి పెట్టుకోవడం. ఇగ అసలు బరకగా మిక్సీ పట్టుకుంటేనే మంచిగుంటది. అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని అది మనము ఏసుకుంటే మంచిగుంటది. ఎందుకంటే లేదనుకుంటే మీరు ఇవన్నీ ఏసుకొని ఓవర్ నైట్ గ్లాస్‌లో నానబెట్టుకొని పొద్దున్న లేసి వీటిని మరగబెట్టాలి నీళ్ళు. ఇవి మరిగిన తర్వాత ఇండ్ల గోరువెచ్చగున్నప్పుడు మనము తేనె నిమ్మరసం ఏసుకొని మంచిగా తాగాలి. రోజు మనం బ్రష్ చేసిన తర్వాత నారపేడితోని ఇది తాగాలి. దీనివల్ల మనకు గట్ హెల్త్ మంచిగుంటది. మెటబాలిజం మంచిగుంటది. కాన్‌స్టిపేషన్ రాకుండా ఉంటది. పిగ్మెంటేషన్ తగ్గుతది. దాంతో పాటు హెయిరు, స్కిన్ను మంచి గ్లోయింగ్ ఉంటది. కాబట్టి రోజు యూజ్ జేయాలి. గట్లయితే మంచిగుంటది. ఖచ్చితంగా మీరు ట్రై జేయండి. ఇక్కడైతే నేను తాగేసిన తర్వాత టిఫిన్ అయితే చేత్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ ఏసుకున్న తర్వాత ఉప్మా అయితే ఒక కప్పు తీసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకైతే ఉప్మా తెలిసిందే కానీ చెప్తానా. ఇక్కడైతే మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకొని నేను ప్లేట్‌లో అయితే పెట్టేసుకుంటా. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్‌ల ఆయిల్ ఏసుకున్న, జీలకర్ర, ఆవాలు అవన్నీ ఏసుకుందాం. ఇలా ఎక్కువ నేను కూరగాయలు తీసుకుంటలేను. ఎందుకంటే మేము మధ్యాహ్నం అలా హెవీగా తీసుకుంటామని చెప్పి సింపుల్‌గానే చేత్తాను. ఎక్కువ ఉప్మా కూడా చేత్తలేను. గట్లయితున్నది. ఈ విధంగా మన జీలకర్ర, ఆవాలైతే ఏసుకొని తర్వాత పల్లీలు మనకు ఉప్మాల మంచిగా పల్లీలంటే మంచిగుంటాయి కాబట్టి పల్లీలైతే ఏసుకుంటానా. ఇవి గూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కడిగేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ గూడా ఏసుకుందాము. అయితే ఇగ ఇయాల ఆదివారం గదా! ఇయాల స్పెషల్ మా ఆయనైతే చికెన్ కర్రీ జేత్తా అన్నాడు. దాంతో పాటు గోంగూర పచ్చడి జేత్తా అన్నాడు. గోంగూర పచ్చడి గూడా పల్లీలు, నువ్వులేయకుండా మస్తు సింపుల్‌గా జేత్తాండు. కానీ మేము తిన్నాం గదా! ఇయాల సోమవారం రోజు నేను రికార్డ్ జేత్తానా. నిన్న ఆదివారం రోజు తిన్నాం గదా! మస్తు టేస్టీగున్నది. నిజంగా ట్రై జేయండి. మన గోంగూర పుల్లగుంటది గదా! అస్సలు పుల్లగనే మాటే లేదు. ఆ పుల్లగున్న దాన్ని తగ్గించడం కోసం ఆ పల్లీలు, నువ్వులేసుకొని మస్తు మంది జేత్తనే ఉంటారు గదా! పచ్చడి. కానీ అట్లా గానే గాదు ఏమెయ్యకుండా సింపుల్‌గానే చేసిండు గానీ పచ్చడి ఎంత టేస్టీగుందంటే ఖచ్చితంగా మీరు ట్రై చేసిన తర్వాతే నచ్చిందని జెప్తారు. మీకు నచ్చిందని జెప్పిన తర్వాత నాకు కామెంట్ అయితే జేయడం మర్చిపోవద్దు. గట్లయితున్నది. మాటల్లో పడి చెప్పడం మర్చిపోయినా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఏసుకున్న, ఉప్పేసుకున్న మంచిగా ఫ్రై అయినాయి. ఇక ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ ఉంది గదా! అది గూడా ఇందులో ఏసుకొని మంచిగా ఫ్రై జేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పుకు నేను ఇక్కడ 3 కప్పుల నీళ్ళైతే పోసుకుంటాను. నీళ్ళు పోసుకొని మంచిగా కలపాలి. లో ఫ్లేమ్ మీద కలపాలి. మీరు అది నీళ్ళు పోసేసి పక్కకెళ్ళిపోతారేమో, పోయి మళ్ళీ టీవీ దగ్గర 'బిగ్ బాస్' చూసుకుంటూ కూర్చుంటారేమో. అస్సలు చేయకండి. మనము ఈ ఉప్మా దగ్గర ఎప్పుడు గాని ఈ సన్న ఉప్మా చేస్తే ఖచ్చితంగా మనం అక్కడనే ఉండాలి. ఒక 2-3 నిమిషాలు. లేకపోతే అది ముద్దలు లెక్క అయిపోతది. ఇక తినరాకుండా అయిపోతది. అట్లా అయిపోతదన్నట్టు. ఇక్కడ 3 కప్పుల నీళ్ళైతే పోసుకుంటాను. ఉప్పు సరిపడా ఏసుకోండి. ఏసుకొని మంచిగా కలుపుకోండి. ఇట్లయితే మంచిగుంటది. గిట్ల కలుపుకున్న తర్వాత మనమైతే గార్నిష్ కోసం ఇక్కడ నేను నెయ్యిలా ఫ్రై చేసుకున్న పల్లీలు, పుట్నాలు ఏసుకుంటానా. మీరు గార్నిష్ కోసం లాస్ట్ ఫైనల్‌లో గూడా పల్లీలేసుకోండి. జీడిపప్పు, కాజు అవన్నీ ఏసుకుంటే మనకు ఈ ఉప్మా తింటాంటే మస్తు టేస్టీగుంటది. ఎందుకంటే మనము పల్లీలు ఉడకబెడతాం గదా! అంటే మనం నీళ్లు పోసిన తర్వాత అవి ఉడికిపోతాయి కాబట్టి అంత టేస్టీ ఉండయి. అందుకే మీద నుంచి మనము గార్నిష్ చేసుకున్న, మనం కలుపుకొని తిన్నా గూడా పల్లీలు మజా ఉంటది. ఇక్కడైతే ఉప్పైతే రెడీ అయిపోయింది. కొత్తిమీర సన్నగా కడిగేసుకున్న కొత్తిమీరేసుకున్న, నెయ్యిలో ఫ్రై చేసుకున్న పుట్నాలు, దాంతో పాటు పల్లీలేసుకున్న. మీకిష్టం ఉంటే కాజు, కిస్మిస్, బాదం ఇవన్నీ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నిన్ననైతే మేము దాల్చా చేసినాం. ఆ దాల్చాతో పాటు ఈ ఉప్మా అయితే సర్వ్ చేసుకొని మా ఆయనకైతే ఇచ్చేత్తా. ఇక పిల్లలు మేమందరము బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత, చాయ్ తాగిన తర్వాత, కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత, మా ఆయనొచ్చి మధ్యాహ్నం వంట అయితే షురు చేత్తడు.
మీరైతే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ చూస్తారు కదా మా ఆయనకు మా పిల్లలకైతే సర్వ్ చేసి ఇస్తాను. ఇలా మనం టిఫిన్ అంటే ఒక చిన్న బౌల్‌లో ఏసి ఉల్టా ఏసిస్తే ఇంకా ఇంకా చూడడానికి మంచిగుంటది. కానీ ఇక్కడ అంత ఏమి చేత్తలేను. ఇక్కడైతే నిన్న చేసిన దాల్చాతోని సర్వ్ చేత్తాను. లేదనుకుంటే అవి పల్లి చట్నీతోని సర్వ్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటది. లేదనుకుంటే సింపుల్‌గా అట్లనే తిన్నా మంచిగానే ఉంటది. ఇక్కడైతే నేను సర్వ్ చేసి ఇచ్చేత్తాను మా పిల్లలకు, మా ఆయనకు. ఈ విధంగా మేమైతే ఇయాలైతే ఉప్మా అయితే చేసేసినాం బ్రేక్‌ఫాస్ట్‌ల. ఇగ గిట్లయితున్నది. చికెన్ ఈరోజు చికెన్ కర్రీ, దాంతోపాటు గోంగూర పచ్చడి, అవన్నీ కూడా రెసిపీస్ ఉన్నాయి. మా ఆయనని చేస్తాడు వచ్చిన ఆగే क्या लाए जी लाइसन एक किचन किचन पूरा क्लीन हो गया बाद में बुलाती हूँ वो परसों का चिकन है। हाँ अभी बहुत ही मैं अच्छी जी मैं बोली नहीं लेकिन हड्डियां हैं इसमें, हड्डियाँ हैं पूरा हड्डियां हैं। हाँ ये भी डाल वो पत्ते दे, फिर जब तक पत्ते कट कर। वो बैठते हाँ ये भी देखते थे। వెల్లుల్లి తీసుకొని వచ్చిండి. వెల్లుల్లితోని గోంగూర పచ్చడి చేస్తాడట. చూద్దాం ఎట్లా చేస్తాడో. हसीर बिछाओ नहीं वो उसको डाल के ड्रम पे में। हाँ ఇక్కడ మా పిల్లలైతే ఆడుకోవడానికి కిందికి వేయరు. అంటే వాళ్ళు సైకిల్ తొక్కుతారు. ఇక మా ఆయన అయితే టీవీ చూసుకుంటా గోంగూర అయితే ఆకులైతే ఒలుస్తాండు. అంతలోపు నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటా అని చెప్పిన. కిచెన్‌లోని గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నా. ఇక మా ఆయనైతే వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టిన. అందులో అయితే ఆయిల్ వేసుకుంటాడు. ఆయిల్ వేడైన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇక్కడ ధనియాలు అయితే తీసుకున్నాడు. దాంతో పాటు ఎండుమిర్చి వేసుకుంటాండు. ఈ పచ్చడి మొత్తం ఎండుమిర్చితోనే చేస్తారు. మస్తు టేస్టీగా ఉంటది. మీరు పచ్చిమిర్చితో చేయకండి. ఈసారి ఎండుమిర్చితో ట్రై చేయండి. ఒక ఎండుమిర్చి ఒక 20 వరకు తీసుకున్నాడు. అంటే కారం ఉన్న ఎండుమిర్చి అయితే చూసేసుకోండి. కారం లేకపోతే చూసేసుకోండి. అంటే మీకు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరైతే కారం మిర్చి ఎండుమిర్చి అయితే తీసుకోండి. దాంతో పాటు వెల్లుల్లి ఒక 20 వరకు తీసుకున్నాడు. దాంతో పాటు ఎండుమిర్చి ఒక 20 వరకు తీసుకున్నాడు. పచ్చడి అంతా కూడా ఇళ్ళనే ఉంటది. ఈ ఫ్రై పౌడర్‌లోనే ఉంటది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మసాలాలు యాడ్ చేయండి. ఇక్కడైతే కరివేపాకు కూడా తీసుకుంటాడు. ఇవైతే ఫస్ట్ కలుపుకుంటాడట. నేనైతే వీడియో పెట్టేసిన. నా పని నేను చూసుకుంటాను. ఎందుకంటే నాకు వేరే పని ఉందని చెప్పి నేను బట్టలు పిండుతానే కదా! అక్కడికైతే వేయనా. నేను కెమెరా పెట్టేసి వేయనా. ఇక మళ్ళొచ్చిన ఇక్కడ కరివేపాకు అయితే ఏసిన. ఇలా కరివేపాకు కూడా ఏసుకుంటాడు. మీరైతే ఈసారి ఇట్లా ట్రై చేయండి. దాంతో పాటు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఈ విధంగా ఏసుకున్న తర్వాత ఆవాలు కూడా ఏసుకుంటాండి ఇందులో ఒక టేబుల్ స్పూను, కరివేపాకు. అయితే మేమైతే తిన్నాం. తిన్న తర్వాత మస్తు టేస్టీగా ఉన్నది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. పుల్లగా అయితే అస్సలు లేదు. ఎందుకంటే మన గోంగూర బాగా పుల్లగా ఉంటది కదా! అస్సలు పుల్లగా లేదు. అంతేకాకుండా మంచి టేస్టీగా ఉన్నది. ఎందుకంటే డ్రై పౌడర్ల వల్ల ఆ గోంగూరకు మంచిగా తగిలి టేస్టీగా ఉన్నది. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా ఏసుకున్నాడు. అయితే మా ఆయన చేసే రెసిపీస్ అన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎక్కడ చూసింది చేసింది కాదు. ఆయనే ఓన్‌తోని క్రియేట్ చేసుకొని చేస్తాడు. కాబట్టి మస్తు టేస్టీగా ఉంటాయి. తిన్న తర్వాత చేసేదాకా నాకే అర్థం కాదు. అసలు ఎట్లా చేత్తాండు ఏందన్నది. చేసిన తర్వాత తిన్న తర్వాత అర్థమైతది. మస్తు టేస్టీగా ఉంటది. నేనైతే కిచెన్‌లా వంట చేత్తంటే నేను వీడియో తీత్తానా. ఇక్కడ నేనైతే వాషింగ్ మిషన్ బట్టలేసినా కాబట్టి అక్కడ కొంచెం సేపు కూసున్నా. పని జప్సే నిలబడ్డానని చెప్పి. ఇక్కడైతే గోంగూర అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాడు. ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాడు. మళ్ళీ అదే గిన్నెల కొద్దిగా ఆయిల్ ఉంటది కదా! ఆ ఆయిల్‌లోనే గోంగూర మనకు తొందరనే దగ్గరకయిపోతది గదా! కాబట్టి మనకి ఎక్కువ పనైతే పట్టది. కానీ వారానికి ఒక్కసారైనా గోంగూర తినండి. అందులో హీట్ ఉంటది. కానీ మనకు సి వైటమిన్ అనేది మస్తుంటది. ఇక అంతేకాకుండా ఇప్పుడు దసరా వత్తాంది మళ్ళా. నిన్న మేము 3 రోజుల కింద 3 రోజుల హాలిడేస్ వచ్చినాయి గదా! మా ఊరికి పోదాం అనుకున్నాం. కానీ ఇగ మళ్ళా ఈ నెల 19 తారీఖు మా తోడికోడలు వాళ్ళ చెల్లె మ్యారేజ్ ఉన్నది. అంతకుముందు రసానికి పోయినా గదా! అంటే ఎంగేజ్‌మెంట్‌కి పోయినామని చెప్పినా గదా! అప్పుడు వర్షాలు పడ్డాయి. అయితే ఆమెదే పెళ్ళున్నది. 19థ్‌కున్నది 19 తారీఖు. ఈ హైదరాబాద్‌లోనే. కాబట్టి మళ్ళా మా అత్త వాళ్ళు, మా తోడికోడలు, పెద్ద తోడికోడలు అందరూ వత్తరు గదా! అని చెప్పి మేమైతే పోలేదు. ఒకవేళ పోతే మీకు వీడియో పెడతా. ఇక్కడైతే మనం ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ ఉన్నాయి గదా! అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాము. మా ఆయనే పట్టుకుంటాండు. మొత్తం మా ఆయనే చేసుకుంటాండు. 3 రోజులు మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు గదా! వంట పని మొత్తం మా ఆయనకే అప్పజెప్పిన. ఎప్పుడు నువ్వే జేత్తన్నావు గదనే! నేను జేత్తలే అని జెప్పి రెస్ట్ తీసుకోమన్నాడు. కానీ రెస్ట్ తీసుకున్నట్టే గానీ కెమెరా అవన్నీ పట్టుకొనే ఉన్నా. అన్నీ అందిస్తానే ఉన్నా. కానీ వంట జేత్తలేను గంతే.
ఇక్కడైతే గోంగూర మంచిగా దగ్గరికి అయిపోయింది చూస్తారు కదా. ఇక్కడైతే మిక్సీ పడతాడు మా ఆయన. ఆ మిక్సీ పట్టిన పౌడర్‌ను మనం ఇందులో యాడ్ చేయాలి. మనం ఏం చేస్తాం, ఆ గోంగూరను కూడా ఇందులో ఏసి మిక్సీ పడతాం కదా! అట్లా పట్టకండి. ఈ విధంగా చేయండి. ఎంత టేస్టీగా ఉంటదంటే అంత టేస్టీగా ఉంటది. ఇందులో పల్లీలేయలేదు, నువ్వులేయలేదు, శనగపప్పు ఏయలేదు, ఏమేయలేదు. ఓన్లీ మనం ఫ్రై చేసిన మసాలాలు, గోంగూర ఇవన్నీ ఏసుకొని మంచిగా కలుపుకుంటాండు. మనం ఆల్రెడీ మసాలాలనే ఉప్పేసుకున్నాం. ఉప్పేసుకొని ఈ విధంగా మంచిగా గోంగూరల ఈ మిర్చి పౌడర్ 2 కలిసిపోయేలాగా మంచిగా కలుపుకుంటాండు. మళ్ళీ దీన్ని ఫ్రై అయితే అంటే మంచిగా పోపయితే ఏసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టిండు. గిన్నెలో ఆయిలేసిండు. ఆయిలేసిన తర్వాత మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ ఏసుకొని మంచిగా కలుపుకుంటాడు. ఇలా జీలకర్ర, ఆవాలు కూడా ఏసుకున్నాడు. ఏసుకొని మంచిగా కలుపుకుంటాడు. ఎందుకంటే మా ఆయనకు వీడియో తీసే వరకు కూడా ఓపిక లేదు. ఎందుకంటే నేను బట్టలారేయడానికి పోతానా. అందుకని చెప్పి ఇక మా ఆయనైతే కొన్ని కొన్ని వీడియోస్ క్లిప్స్ అయితే మిస్ చేసిండు. అందుకే మీకు చెప్తానా. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న ఆయిల్‌ల మళ్ళీ ఈ గోంగూర ఏసుకొని మంచిగా కలుపుకుందాం. కలుపుకొని పక్కకైతే పెట్టేసుకుందాం. మన గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్‌గానే ఉంటది. కానీ మీకు అర్థమైంది అనుకుంటానా. మస్తు టేస్టీగా ఉంటది. ఇట్లా ట్రై చేయండి. ఇక ఆ తర్వాత చికెన్ కర్రీ చేత్తా అన్నాడు. చికెన్ కర్రీ కూడా సింపుల్‌గానే దీని కాంబినేషన్‌లో చికెన్ కర్రీ సూపర్ ఉంటది. కాబట్టి చికెన్ కర్రీ కూడా మీకు ఈ వీడియోలో చూపిత్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకున్నాడు. గిన్నె పెట్టుకొని ఆయిల్ ఏసిండు. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా గడిగేసుకున్న ఉల్లిపాయలేసుకున్నాడు. ఆ ఉల్లిపాయలేసిన తర్వాత మంచిగా గోలిన తర్వాత అందులో హోల్ గరం మసాలాలు, లవంగాలు, ఇలాచీలు, దాల్చిని, బిర్యానీ పత్తా, దాంతో పాటు కసూరి మేతి, కరివేపాకు ఇవన్నీ గూడా యేసుకొని మంచిగా కలుపుకుంటాడు. నేను చెప్తానే గదా! మా ఆయనైతే మీద పోయిందో లేదో మా ఆయనైతే రెసిపీ అనేది స్టార్ట్ చేసిండు. అందుకే కొన్ని మిస్ అయినాయి. ఆ తర్వాత సన్నగా గడిగేసుకున్న పచ్చిమిర్చి ఒక 2-3 అవి గూడా ఇందులో యేసుకొని మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాడు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అవి గూడా యేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే చికెన్ అయితే సరిపోతలేదని చెప్పి ఇంకొక అర కిలో అయితే చికెన్ తీసుకొచ్చిండు. ఇక అవన్నీ కలిపి మేమైతే చికెన్ కర్రీ అయితే చేత్తాడు. ఇక్కడైతే ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత మంచిగా పసుపు, కారం, ఎర్ర కారం, దాంతో పాటు కారం మనం తినే కారం, కలర్ కోసం కారం అంటే టీ కలర్‌లో ఉంటది గదా! ఆ కారం యేసుకుంటాండు. కొంచెం కారమే ఉంటది. మా ఆయన యేసిండంటే ఖచ్చితంగా ఉప్పు, కారాలు కరెక్ట్ ఉంటాయి. నేనైతే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం అనేది తక్కువ ఏత్తా. అట్లయితే ఉంటది. ఇక్కడైతే ధనియాల పౌడర్ ఒక 2 టేబుల్ స్పూను, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ యేసుకున్నాడు. ఇవన్నీ యేసుకొని మంచిగా కలుపుకుంటాడు. ఇక్కడ గరం మసాలా పౌడర్ గూడా యేసుకున్నాడు. ఈ విధంగా కలుపుకోవాలి. మసాలాలన్నీ గూడా నూనెలో మంచిగా ఫ్రై గావాలి. ఫ్రై అయిన తర్వాత వీటికి సరిపడా నీళ్ళైతే పోసుకుంటాడు. మనమైతే ఇది మంచిగా మసాలాలన్నీ గూడా ఫ్రై చేసుకుంటాడు ముందైతే. వీటికి సరిపడా నీళ్లు పోసుకొని మళ్ళొక్కసారి అయితే కలుపుకుంటాడట. ఇగో గిట్లయితే ఉంటది. చికెన్ కర్రీ ఇట్లా కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీ ఉంటది. సింపులే కానీ మనం చేసే పద్ధతి వేరు. ఎందుకంటే మనం మసాలాలేసి నీళ్లు పోయకుండానే మనం తొందరగా చికెన్ ఏసేత్తాం గదా! అట్లా గాకుండా మనము ఫ్రై గావాలి ఆ మసాలాలు. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని మంచిగా ఆయిల్ మీదికొచ్చే వరకు లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. చూత్తారు గదా! ఎంత మంచిగా కలుపుకుంటాడో. మా ఆయన చేత్తే మాత్రం మస్తు టేస్టీగుంటది. నేను చేసింది వేరే, మా ఆయన చేసింది వేరే. ఎందుకంటే మగవాళ్ళు వాళ్ళకి వంటొచ్చిందనుకోండి, వాళ్ళు చేసే స్టైల్ ఎట్లున్నా పర్వాలేదు టేస్టీగానే ఉంటాయి. అదే మనం ఎంత మంచిగా మనం చేసే వంట ఎంత మంచిగా చేసినా గూడా మగవాళ్ళ వంట మీదయితే రాదనే అనుకుంటా. ఆళ్ళైతే అట్లే చేత్తరు. వాళ్ళ స్టైలే వేరు. ఇక్కడ మాటలు పడి చెప్పడం మర్చిపోయినా. మంచిగా అయితే మిక్సీ యేసుకున్నాడు. ఆ తర్వాత మనం మంచిగా ఫ్రెష్‌గా వాష్ చేసుకున్న చికెన్ గూడా యేసుకొని మంచిగా కలుపుకున్నాడు. కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టిండు. ఆయిల్ అనేది మీదికొచ్చిన తర్వాత మనము పెరుగును మంచిగా చిలకరించుకొని కొద్దిగా పల్చగా చేసుకొని మనమైతే ఇందులో యాడ్ చేసుకుంటాండు. ఎందుకంటే పెరుగు డైరెక్ట్ ఎయద్దు ఎప్పుడు గాని. అట్లా ఎయడం వల్ల పెరుగనేది విరిగిపోతది ఆ వేడికి. అందుకని చెప్పి పెరుగును కొద్దిగా నీళ్లు పోసుకొని మంచిగా చిలకరించుకొని ఆ తర్వాత మనం చికెన్‌లో యాడ్ చేయాలి. ఏ కూర చేసినా గూడా గట్లనే చేయాలి. ఇక్కడైతే మంచిగా పెరుగైతే మంచిగా కలిపేసుకొని నీళ్ళేం పోయకుండా మంచిగా గరం మసాలా పౌడర్ అంటే చికెన్ మసాలా పౌడర్ ఉంటది గదా! ఆ చికెన్ మసాలా పౌడర్ బాదుషా చికెన్ మసాలా పౌడరు అది గూడా యేసుకొని మంచిగా కలుపుకుంటాడు. కలుపుకున్న తర్వాత మనమైతే వీటి కోసం ఇంతవరకైతే వాటర్ అయితే ఏసుకోలేదు. వాటర్ గూడా కలుపుకుంటాడట. గిట్లయితున్నది. మా ఆయన 5-15 నిమిషాలు అయిపోతది వంట జేత్తే. అదే నేను జేత్తే కనీసం ఒక అరగంట, 40 నిమిషాలు పడతది. "ఏం జేత్తవే అంతగానం" అంటాడు మా ఆయన. గట్లయితుంటది. అంటే నేను కడిగేయడం, అన్నీ జేయడం వదిలేత్తడు. మనము చేయడం అనేది తొందరగా అయిపోతది. మనమేం జేత్తాం కూరగాయలు కట్ జేసి, అవన్నీ ఏసి, క్లీన్ చేసుకునేసరికి మనకు లేట్ అయితది. గట్లయితుంటది. ఇక్కడైతే సరిపడా నీళ్లు పోసుకొని మంచిగా చికెన్ ఉడకబెట్టుకోవాలి గదా! అందుకే నీళ్లు పోసుకున్నాడు. ఆ తర్వాత కొత్తిమీర యేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద 15 నిమిషాలు
మంచిగా ఉడకబెట్టుకోవాలి. చికెన్ మంచిగా ఉడికిన తర్వాత మనమైతే సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ, దాంతో పాటు గోంగూర పచ్చడి మస్తు టేస్టీగుంటది. రెండిటి కాంబినేషన్ కూడా సూపరుంటది. ఇక్కడైతే రైస్ రెడీ అయితాంది. రైస్ గూడా అంటే ఇప్పుడు 12:30 అట్లా అయితాంది. ఇగ మాకు అయితే టైం అయిపోయింది. కనీసం 1 అయితాంది. ఇగ రైస్ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయినాయి. ఇగ మేమైతే లంచ్ చేత్తానము. పిల్లలకు గోంగూర పచ్చడి, చికెన్ కర్రీతోని సర్వ్ చేత్తానా. ఇగో గిట్లయితున్నది. అంటే మీరు మరి 3 రోజులు ఎట్లా ఎంజాయ్ చేసిర్రు? నాకు తెలిసి మీరందరూ గూడా ఆహ్, ఊర్లలోకి పోయే ఉంటారు. ఎందుకంటే 3 రోజులు హాలిడే ఇచ్చింది గదా! మాకైతే అమ్మనాన్లున్నారు, మా అత్తమామలున్నారు గానీ మాకెవ్వరూ లేనట్టే ఉన్నది. అందుకే మేము ఏడికి పోము. మళ్ళీ మాకు లాంగ్ గూడా మా ఊరు. అందుకని చెప్పి పోవాలంటే కనీసం ఒక వారం రోజులు ఉండేలాగా పోతేనే మంచిగుంటది. అట్లా పోయి ఇట్లా వత్తే వేస్టు. అందుకని చెప్పి మేము పోలేదు. చూడాలి దసరా హాలిడేస్‌లో గానీ, దీవాళి హాలిడేస్‌లో గానీ పోతాం. పోతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. ఇగో గిట్లయితున్నాయి ఇయాల రెసిపీసు, మాటలు, ముచ్చట్లు గిట్లున్నాయి. ముచ్చట్లు పెట్టక గూడా బా రోజులైతాంది. రేపటి నుంచి ముచ్చట్లయితే పెట్టుకుందాము. ఇగ గిట్లయితున్నది. మీకు నచ్చినాయి అనుకుంటా నా రెసిపీసు. మా ఆయన కోసం ఒక లైక్ ఇయ్యండి, హైప్ ఇయ్యండి. ఇగ మళ్ళా రేపటి వీడియోలో మంచి రెసిపీస్‌తో, మంచి టాపిక్‌తో, మంచి ముచ్చట్లతో అయితే మిమ్మల్ని కలుస్తా మరి. ఇగ అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.